వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అంటే రాంగ్ నెంబర్స్ కానివ్వండి, రాంగ్ వైబ్రేషన్స్ కానివ్వండి ఉండటం వలన అంటే పుట్టిన తర్వాత పిల్లల్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ వలన, నెగిటివ్ నెంబర్ వలన జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ విధంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు మీ పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ పిల్లలకి ఆల్రెడీ ఆ విధంగా ఉంది అనుకునేటువంటి దృష్టి కనుక మీకు ఉంది, మీ దగ్గర తెలుస్తుంది అని అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు వాట్సాప్లో కాల్ ఆర్ మెసేజ్, వాట్సాప్ అయినా సరే మీరు చేయొచ్చు. సో ఒక్కసారి కనుక మీరు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. హలో సార్. హలో నాన్న. కొంతమందికి ఏంటంటే అండి రాంగ్ వైబ్రేషన్స్ వలన పిల్లల్లో కూడా కొంత మనం జనరల్గానే చూస్తాం, అబ్నార్మాలిటీస్ అవి చూస్తూ ఉంటాము. అది దేని వల్ల అంటే ఏ వైబ్రేషన్స్ ఎక్కువగా తాకటం వల్ల, నెగిటివ్ ఉండటం వల్ల అలా జరుగుతుందంటారు. కొంతమంది అయితే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవుతారేమో. అండ్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే కూడా ఏ నెంబర్ని అప్రోచ్ అవ్వాలంటారు అసలు? నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళందరికీ నా నమస్కారాలు. సో మీ పేరులో బలం ఎంత ఉంది క్లియర్గా తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్కి పెట్టండి. 24 hours లోపల రిప్లై ఇస్తాను. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి 9966000317 9966000317. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సో నాన్న, మీరు అడిగిన మంచి ప్రశ్న అన్న. చాలామంది పేరెంట్స్, ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ విలువ తెలుస్తుంది. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ తెలియకపోవచ్చు, బట్ 100లో 2 to 3 చూస్తున్నాం. సో పేరెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్లో 1 నెంబర్ ఉంది అంటే పేరులో, లేదా 1న పుట్టారు, మదర్ 6న పుట్టింది. ఈ ఒక సూర్యుడికి 6 శుక్రుడికి పడదు. అవును. సో వాళ్ళ పుట్టే సంతానం ఎలా ఉంటుందంటే ఈ 1-6 అంటే చెడగొట్టేది అని అర్థం. సూర్యుడు శుక్రుడు ఇది ధ్వంసం అనమాట. సో పుట్టే సంతానంలో దిల్ బి సమ్ డిఫెక్ట్స్. సో చాలామంది పిల్లలు పుడితేనే సర్జరీస్ అవ్వడము, లేదా ఒక 3 months 6 monthsలో డిఫార్మిటీస్ స్టార్ట్ అవ్వడము. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం 1 ఫాదర్ ఇన్ 1 వైఫ్ ఇన్ 6, లేదా వైస్ వర్సా, మదర్ 1 ఫాదర్ 6, లేదా భర్త 3వ తేదీ పుట్టి భార్య 6వ తేదీ పుట్టిన 3 దేవతల గురువు 6 రాక్షసుల గురువు, జూపిటర్ వీనస్ కాంబినేషన్ ఫర్ డిస్ట్రక్షన్. సో వీళ్ళు మనస్పర్ధలు ఉంటాయి, కొట్టుకుంటుంటారు, కలుసుకుంటుంటారు. బట్ ద బర్త్ మీరు ఇచ్చే పిల్లల సంతానము చాలా డిఫెక్టివ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా లెటర్ వి అండ్ ఎస్ మ్యారేజ్ చేసుకున్న, వి అండ్ ఎస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. అదేవిధంగా ఏ లెటరు పి లెటర్ మ్యారేజ్ చేసుకున్న, ఏ లెటర్ యూ లెటర్ మ్యారేజ్ చేసుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. చాలామంది మామూలుగా ఉంటారంటే, నాకు రీసెంట్గా నాన్న ఒక 2 years బ్యాక్ నా క్లాస్మేట్, హీజ్ ఎ కార్డియాలజిస్ట్ ఇన్ యుఎస్, బాగా చదువుకున్నాడు, ఆల్మోస్ట్ ఒక 17 years నుంచి యూఎస్లో సెటిల్ అయిపోయాడు. సో అతను నాకు కాల్ చేశాడు నా నంబర్ తీసుకొని, మన సుమన్ టీవీ ద్వారా తీసుకొని. సో నేను ఎలా ఉన్నారు అని మాట్లాడినప్పుడు, మా అబ్బాయికి 5 years మాటలు రావడం లేదు. ఇక్కడ అన్నీ చూపించేశాను, నేనే ఒక లీడింగ్ డాక్టర్ని. సో ఐ వాంట్ యువర్ హెల్ప్. సో చూసుకుంటే ఫాదర్ నంబర్, మదర్ నంబర్ మిస్ మ్యాచ్. సో దానికి కూడా సొల్యూషన్ న్యూమరాలజీలో ఉంది. సో ఫస్ట్ ఏం చెప్పంటే, ఫస్ట్ మీ ఇద్దరి పేరులో నేను కరెక్షన్ చేయాలి. నెక్స్ట్ సేమ్ డే బాబుకి కూడా నేను లెటర్ మారుస్తాను. సో అతను మాటల్లోనే కళలు అంటే ఫీలింగ్ ద పెయిన్, సఫరింగ్. ఇతను మాట్లాడినాక వాళ్ళ వైఫ్, షీఈ్ ఆల్సో డాక్టర్, గైనకాలజిస్ట్. బ్రదర్ ఎలా ఒకటి చేయండి బ్రదర్, 5 ఏళ్ళ నుంచి బాబు నోట్లోంచి మాటలు వస్తే ఇందాము అనుకుంటున్నాము, ఈ బాధలు ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాము. సో నేను ఒక లెటర్ మార్చి ఇచ్చాను. తర్వాత వాళ్ళకి స్టోన్స్, ఎవరో బంధువులు వెళ్తుంటే లక్కీ స్టోన్స్, ఆ అబ్బాయికి మూన్ స్టోన్ గోమేధికం కాంబినేషన్. మూన్ స్టోన్ ఏమంటే బ్రెయిన్ని చల్లంగా పెడుతుంది, హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ సెన్సిటివిటీ తగ్గిస్తుంది. గోమేధికం దోషాలని, గండాలని, సర్పదోషాలని, రాగు దోషాలను తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ 2 స్టోన్స్ మెడలో పడ్డాయి, మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్, ఆ అబ్బాయి పేరు లెటర్ మార్చి పెట్టారు. 40 days నుంచో మనోడు మాట్లాడడం టక అన్ని మాటలు, అమ్మ నుంచి అన్ని వరకు. వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే, అన్నం కూడా తినక్కర్లేదు సార్, బాబు ముందు నుంచొని మాట్లాడిస్తుంటే, బాబు మాట్లాడుతుంటే కడుపు నిండిపోతుంది.
సో మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాము. సో ఇలా చాలామంది జరిగినాయి. పర్టికులర్గా పేరెంట్స్ పేర్లు బాగుండాలి, వాళ్ళు మిస్ మ్యాచ్ నంబర్స్లో ఉండకూడదు. సో కంపారిటివ్ పిల్లలకి డిఫెక్ట్స్ ఏదైనా ఉండే అబ్నార్మాలిటీ ఏదైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫార్మిటీస్ ఉంటాయి నాన్న. అవి మనం ఏం చేస్తామంటే న్యూమరాలజీ పరంగా మనం వాళ్ళ పేర్లో లెటర్ మార్చినప్పుడు వాళ్ళకి దైవశక్తి, అంటే నేను నా భాషలో పేరే మంత్రం కదా, ఈ మంత్రాన్ని పిలిచే కొందికి ఒక పేరుని దే విల్ స్టార్ట్ గ్రోయింగ్. సో బాడీలో ఉన్న నెగిటివ్స్ తొలగిపోయి పాజిటివ్ దూరి వాళ్ళకి మాటలు రాని వాళ్ళకి మాటలు, డిఫార్మిటీస్. ఒక పాపను తీసుకొచ్చారు సార్, 6 months పాప, హార్ట్లో హోల్ ఉంది, 3 years లోపల అదే మూసుకుపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే సర్జరీకి పోవాలి. చూస్తే ఫాదర్ మదర్ కాంబినేషన్ యాంటీ ఉంది, వీళ్ళిద్దరు సఫర్ అవ్వాలి, మదర్ ఫాదర్ సఫర్ అవ్వాలి, బిడ్డకి ఆ పెయిన్ సఫరింగ్ ఉంటుంది, బట్ వాళ్ళకి అర్థం కాదు. సో నేను ఆ బిడ్డ కరెక్షన్ ఇచ్చినాక వాళ్ళు 3 months చెకప్ పోతారు కదా, డాక్టర్ అన్నమాట మంచి మిరాకిల్ జరిగిందండి, హార్ట్లో హోల్ క్లోజ్ అయిపోయింది, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో ఆ సర్జరీ చేయాలంటే ఒక 5-10 లక్షలు, బిడ్డకి బతుకుతుందా లేదా ఛాన్స్ 50-50, స్ట్రగలింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో మనం ఒక మంచి పేరు పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లల్ని మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటపడేయవచ్చు. మదర్ ఫాదర్ పేర్లు మంచిగా పెట్టుకుంటే సంతానం మంచిగా ఉంటుందని మై ఒపీనియన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి పేర్లు పెట్టుకోవడం వల్ల మంచి హెల్త్, మంచి వెల్త్, మంచి రిలేషన్స్. ట్రూ అండి. పేరు వైబ్రేషన్స్ నిజంగానంటే పిలిచే పేరుని బట్టే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయా, నెగిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయా అని చెప్పేసి తెలుస్తుంది. ట్రూ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.